వాళ్ళను వారు ఎంత మంచిగా చదువుకుంటారంటే నేను చూస్తున్నా ప్రతిరోజు ఎవ్రీడే ఏంటంటే స్టడీ అవర్స్ మేము పార్టిసిపేట్ చేస్తాం. వాళ్ళకు నేను టీచింగ్ స్టాఫ్ కాదు కావచ్చు, కానీ వాళ్ళలో ఒక ఏంటంటే ఎడ్యుకేషన్ స్థాయిలో ఇన్ని సంవత్సరాలు దాదాపు 10 years 12 years నేను వర్క్ చేశాను. కానీ కాకపోతే వాళ్ళకి ఏంటంటే నా వంతు బాధ్యతగా ఇట్లా చదువుకుంటే ఇట్లా ఉంటుంది, ఇట్లా ముందుకు వెళ్తే ఇట్లా ఫ్యూచర్ ఇట్లా ఉంటుంది, మనం ఒక అడుగు వేస్తున్నామంటే ఆ దారిలో రాయుందా లేకపోతే రప్ప ఉందా ఏదో ఉంది, ఆ దాన్ని చూసుకుంటా అడుగు వేయండి. మాట్లాడే ముందు పెద్దవాళ్ళతో మాట్లాడే ముందు ఏ విధంగా మాట్లాడాలి, సో అది కొంచెం రెస్పెక్ట్గా ఉంటూ అంటే ఇట్లాంటి మంచి మంచి అనుభవాలు చాలా ఉన్నాయి. కానీ ఏదో ఒకటి ఏంటంటే వాళ్ళని వేధిస్తూ ఉంది. సో ఆ వేదన అనేది మరిచిపోయి మీరు ఏం చేస్తారంటే ఆ భయాన్ని వీడి మీరు ఏంటంటే లక్ష్య సిద్ధి వైపు వెళ్ళండి. ఇందాక అన్నారు ఏది మన మురళి సార్ అన్నారు. సో 9th 10th కాదు, వాళ్ళని నేను బోధించకున్నా కూడా వాళ్ళు నా యొక్క స్ట్రెంతే. అట్లనే ఇప్పుడు ఉపేందర్ సార్ కూడా అన్నారు. సో అతను ఆ సార్ కూడా ఒక 3 times ఎట్లా అంటే ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకొని చదివితే మీరు ముందుకు వెళ్ళగలుగుతారు. సో ఇక్కడ యాకయ్య సార్ కూడా మనకేమన్నాడు ఏంటంటే ఒక స్టేట్ స్థాయిలో అంటే కరోనా ఆఫ్టర్ కరోనా తర్వాత మీరు ఒక 10th class స్టూడెంట్ వీడ్కోలు సమావేశంలో ఇక్కడ ఏంటంటే నేను చెప్పబోయేది ఏంటంటే యాకయ్య సార్ కూడా చాలా కష్టపడుతుండు ఎడ్యుకేషన్ ఫీల్డ్లో. నేను నా నుంచి కాకుండా నేను వేరే వాళ్ళ నుంచి కూడా తెలుసుకున్నాను. ఒక ఈ ఈ అక్షర స్కూల్ అనేది మూతపడే స్థాయి నుంచి చేసే స్థాయికి తీసుకొచ్చిన ఈ సార్కి నేను చాలా కృతజ్ఞత. ఎందుకంటే అతను సార్లు చాలా నేర్చుకోవాల్సి ఉంది. నేను ఎడ్యుకేషన్ ఫీల్డ్లో నేను ఏంటంటే ఓన్లీ స్టడీ పర్పస్లోనే ఆలోచిస్తా, కానీ ఈ సార్ నుంచి చాలా వరకు కొన్ని నేర్చుకున్నాను. బట్ కాకపోతే ముందు కూడా ఏంటంటే ఈ 10th పిల్లలు 9th పిల్లలు సో ఈ వీడ్కోలు సమావేశంలో చాలా మంచి సమావేశాన్ని ఏర్పరిచారు. కానీ ఈ సమావేశము దేని గురించి అంటే 10th పిల్లలు ముందుకు వెళ్ళాలి, వాళ్ళను ఒక సంతోషముతో సాగనంపాలి అనే ఆలోచనతో ఇది ఏర్పరచుకున్నారు. కానీ ఆ సంతోషం ఎప్పుడు ఉంటుందంటే మీరు మంచి మార్కులు తీసుకొచ్చి స్టేట్ లెవెల్లో మంచి మార్కులు తీసుకొచ్చి ఈ పాఠశాలకు ఒక మంచి ఉన్నత స్థానాన్ని ఏర్పరిచినప్పుడు మాత్రమే ఆ లక్ష్య సిద్ధి అది పూర్తవుతుంది. సో ఇట్లాంటి మీరు మంచి మార్కులు తీసుకొస్తారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన యాకేష్ సార్ గారికి మరియు పేరు ప్రేరణ ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు.